ప్లీజ్. మేడం, మీ కొత్త పిఏ సెలెక్ట్ అయిపోయారు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేయచ్చు. వండర్ఫుల్ గర్ల్. హాయ్, యువర్ గుడ్ నేమ్? స్వీట్ నేమ్ మ్యామ్. సాంప్రదాయిని. పేర్లు ఎంత అనిపిస్తే కుదించి షార్ట్గా సంపు అని పిలుచుకోవచ్చు. తన పేరు అడిగితే నువ్వు సమాధానం చెప్తావేంట్రా? మాట సాయం సార్. నేను చెప్పినంత మాత్రాన తన పేరు మారిపోదుగా. విషయం మాకు చెప్తున్నా దృష్టి మొత్తం అక్కడే ఉందేంట్రా? మనవి పాత మొహాలు సార్, తనది కొత్త మొహం కదా, దృష్టి పెట్టాలి సార్. అన్నట్టు మీ అందరికి దిష్టి తగలకూడదని ఆ దేవుడి దిష్టి చుక్కల పుట్టుమచ్చ పెట్టి పంపించాడు. చాలా బాగుంది. ఏం జరుగుతుందిరా ఇక్కడ? పరిచయ కార్యక్రమాలు సార్. ఇది పరిచయ కార్యక్రమంలా లేదు, మరి పులిహోర కార్యక్రమంలా ఉంది. ఏదో అన్నారు, అర్థం కాలేదు. తర్వాత అడిగి తెలుసుకుంటారులేండి. అన్నట్టు ఈయనే మన బాస్ నందు గారు. నమస్కారం సార్. నమస్తే. మీ వర్క్ ఏంటో మేడంని అడిగి తెలుసుకొని ఫాలో చేసుకోండి. నేను ఉన్నాను కదా సార్, మొత్తం వివరంగా చెప్పి దగ్గరుండి ఫాలో చేస్తాను. నువ్వు ఫాలో చేయడం ఏంట్రా? న్యూ అపాయింట్మెంట్ కదా సార్, దగ్గరుండి అన్ని విషయాలు నేర్పించాలి. అప్పుడే మేడం గారికి ఏ ఇబ్బంది ఉండదు. అవన్నీ వాళ్ళ మేడం చూసుకుంటారు కానీ మనం మన పని చేద్దాం. మీరు మేడంని ఫాలో చేయండి, వెళ్ళండి. పదండి పదండి, దగ్గరుండి వర్క్ స్టార్ట్ చేయిస్తాను. అరే, నీకు ఇక్కడ పనులున్నాయి. సార్, మధు మేడం తన పిఏ బాధ్యతని నాకు అప్పగించారు. ఏ పని చేసినా పూర్తిగా చేయాలి, సగం సగం చేయకూడదని మీరే అంటారు. తనకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి అగ్రిమెంట్ సైన్ చేయించి వర్క్ స్టార్ట్ చేయించి వస్తాను. మీరు పదండి. మేడం, మీరు నిదానంగా రండి, తొందరేం లేదు. రే రూదర్, వర్క్ ఇస్ వర్షిప్ సార్. ఇట్స్ ఎ వర్షిప్ టైం. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఐఎమ్ ఎ సిన్సియర్ వర్కర్. చూసావా వాడి వేషాలు? వాడు తేడాగా ఉన్నాడు. నీ పియని జాగ్రత్తగా ఉండమను. మీరు ఊరుకోండి. అస్తమానం మా అన్నయ్య మీద దుమ్మెత్తి పోస్తుంటారు. ఏంటి? వాడి మీద దుమ్మెత్తి పోస్తున్నానా? వాడు దుష్టుడు. నీకు అర్థం కావడం లేదు. ఛీ, అలా మాట్లాడకండి. మా అన్నయ్య జెంటిల్ మ్యాన్. వాడు జెంటిల్ మ్యాన్ కాదు, మెంటల్ మ్యాన్. మీకున్నంత తిక్కేం లేదులేండి మా అన్నయ్యకి. నాకు తిక్క. కళ్ళ ముందు వాడి వేషాల్ని చూస్తూనే ఉన్నావు కదా. వేషాలు కావవి, సిన్సియారిటీ. నాకే ఇబ్బంది కలగకూడదని కొత్త పిఏని దగ్గరుండి గైడ్ చేస్తున్నారు. అది మీకు అర్థం కావట్లేదు. వాడు పులిహార వేషాలన్నీ వేస్తున్నాడు. నీకు అర్థం కావట్లేదా? కళ్ళు పోతాయి, లెంపలేసుకోండి. అమాయకుడైన మా అన్నయ్యని పట్టుకొని అన్ని మాటలు అంటారా? అన్నయ్యకి మనుషులంటే అభిమానం. అందరితో ఇలానే కలివిడిగా ఉంటారు. నీకు అర్థం కావట్లేదే మట్టి బుర్ర. వాడి దృష్టి నువ్వు గమనించలేదు. మా అన్నయ్య దృష్టి బానే ఉంది, మీ దృష్టి సరిలేదు. అన్నయ్యని ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ముందు మీరు అన్నయ్యని చూసే దృష్టిని మార్చుకోండి. ఓసి నీ అన్నయ్య ప్రేమ బంగారం గాను. ఆ వెధవని వెనకేసుకొస్తూ కట్టుకున్న మొగుడిని ఇష్టానికని వెళ్తున్నావా? ఆ రూథర్ గడు రాని చచ్చాడి వాడు. పెంచిన తల్లిగా నువ్వు గొప్పగా పెంచావేమో కానీ కన్న తల్లిగా మాత్రం నువ్వు ఫెయిల్ అయ్యావు. నందుని కనకపోయినా గొప్పగా పెంచావు. సుధీర్ని నవమాసాలు మోసి కన్నా కూడా సరిగా పెంచలేకపోయావు. అక్కడ వాడు, ఇక్కడ నువ్వు. లోపల ఇలా కుమిలిపోతుంటే ఎలా దేవకి? నేను వాడి కోసం టిఫిన్ చేసుకుని రూమ్లోకి తీసుకుని వెళ్ళాను. వాడు కోపంతో దాన్ని విసిరి కొట్టేశాడు. నిన్నటి నుంచి వాడు ఏమీ తినలేదు దేవకి. ఇది చాలదని నీ మొగుడు అదే టైంకొచ్చి నానా మాటలు అని వెళ్ళాడు. దాంతో వాడు మరింత కుంగిపోయాడు. ఆయన నా పెంపకాన్ని కూడా తప్పు పడుతున్నాడు కదమ్మా. నందు నా చెప్పు చేతల్లో ఉండేలా పెంచాను, కానీ వాడు నా చేయి దాటిపోడు. బానే ఉన్నాడు. నా కొడుకు సుధీర్ ఏ తప్పు చేయలేదని నాకు తెలిసినా అది చెప్పలేక వాణ్ణి వీళ్ళు దూషిస్తుంటే ఏమీ చేయలేకపోతున్నాను. మన పరిస్థితులు అలాగే ఏడ్చేయలే. కక్కలేక మింగలేక చస్తున్నాం. ఎవడి కోసమైతే పన్నాగం పన్నామో ఆ ఎదవే ఈ కుటుంబం కోసం త్యాగం చేసిన త్యాగశీలైపోయాడు.
అదంతా అటుంచు దేవకి. ముందొచ్చి సుధీర్తో 4 ముద్దలు తినిపించు. నా మనవణ్ణి అలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. నువ్వే ఎలాగోలా వాడు తినేలా చేయాలమ్మా. నేను వాడి కాళ్ళ వేళ్ళ పడ్డాను. మనిషిని చూస్తేనే చిరాకు పడుతున్నాడు. వాడి మీద ఈ నిందని భరించలేకపోతున్నాడు. నువ్వు ఏదో ఒకటి చెప్పి వాణ్ణి సముదాయించి వాడి మనసులోని బాధని భారాన్ని తొలగించు దేవకి. వాడి మనసులో బాధ పోవాలి అంటే నేను నిజం చెప్పాలి. కుట్ర పన్ని ప్రణయ్ని ఇరికించబోతే వాడిరుక్కున్నాడని చెప్పాలి. చెప్పేమంటావా? అయ్యయ్యో, తొందరపడి అంత పని చేయకు. నీ కొడుకు మనలా కాదు, వాడి కాస్త మంచి బుద్ధులున్నాయి. వాడిని బాధ నుంచి బయటపడేయాలని నీ నిజస్వరూపం బయట పెట్టావనుకో, వాడు పూర్తిగా నిన్ను ద్వేషిస్తాడు. ఇన్నేళ్ల నీ పన్నాగవం, ఈ ఆస్తిపాస్తులు ఇవన్నీ నీ వారసుడైన సుధీర్ కోసమే కదా. నిజం చెప్తే నీ కళ చెదిరిపోతుంది. అందరూ ద్వేషించి దూషించి నిన్ను బయటికి గెంటేస్తారు. అప్పుడు మనకి చావే శరణ్యం. ఆవేశపడి ఆ పని మాత్రం చేయకు. నా బిడ్డని ఓదార్చి ఒక ముద్ద తినిపించలేని నా బతుకు ఒక బతుకా? నా మీద నాకే అసహ్యంగా ఉందమ్మా. ఇదంతా రాక్షసి మధు వల్లే. దాన్ని నందు జీవితం నుండి తప్పించే ప్రయత్నాలన్నీ బెడిసికొట్టి తేలుకుట్టిన దొంగలా పడున్నాను. ఆ మధు మీద నేను నెగ్గి తీరాలి. ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటే మధు, పనిలో పడి బిజీగా ఉంటావనుకున్నాను. భోంచేశావా? లేదే, చెయ్యాలి. బాగా హుషారుగా ఉన్నట్టున్నావు. పెద్ద మనవరాలు ఇంటికొచ్చేసరికి మీకు పండగొచ్చినట్టుంది. రకరకాల వంటలు చేసి ఇందుకి తినిపించాలని తాపత్రయపడిపోతున్నావు. ఏదో తాపత్రయపడి వండి పెట్టడమే కాని అది సంతోషంగా ఉంటేనే కదే తినడానికి. అదేంటి, నేను వచ్చేటప్పుడు అన్నీ తనకి చెప్పొచ్చాను. నాన్నని చూసుకుంటూ ఇంట్లో సంతోషంగా ఉండట్లేదా? ఉండొచ్చు కదా అని నువ్వంటున్నావు కాని ఉండే పరిస్థితి ఇక్కడెక్కడుందే? మళ్ళీ ఏమైంది? కొత్తగా అవడానికి ఏముంది? ఇంత విచిత్రమైన కొడుకుని ఎలా కన్నానో నాకే అర్థం కావడం లేదు. నాన్న అక్కనేమన్నా అన్నారా? కోపంలో ఒక మాట అనేసినా బాగుండేది. కానీ నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. కన్నెత్తి కూడా దాన్ని చూడడం లేదు. దాన్ని మాత్రమే కాదే, వాళ్ళ అత్తగారు వాళ్ళని, ఇందూ భర్తని ఎవ్వరినీ పట్టించుకోవడం లేదు. అంటే అంటనట్టే ఉంటున్నాడు. ఏమిటో వీడి పద్ధతులు నాకే చిరాకేస్తుందే వీణ్ణి చూస్తుంటే. అలా అనకే. నాన్నకి అక్కంటే ప్రాణం. నీకు తెలుసు కదా అక్కని ఎలా చూసుకునేవారు. ఎంత కాదనుకున్నా అక్క పెళ్లిలో చేసిన విషయమే నాన్నకి పదే పదే గుర్తొస్తున్నట్టుంది. దాంతో ఆ గాయం పచ్చిగానే ఉంటుంది తప్ప మానడం లేదు. మనమే అర్థం చేసుకొని సర్ది చెప్పాలి. చెప్పి చెప్పి నాకే విసుగొచ్చేసిందే. ఇక నాకు ఓపిక లేదమ్మా. భోజనాల వేళ అయింది. కనీసం వాళ్లతో పాటు కూర్చుని భోంచేస్తాడన్న నమ్మకం కూడా నాకు లేదు. ఇలా చేస్తే వాళ్ళని అవమానించడానికే పిలిచినట్టుంటుంది కదా.